హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి రెసిపీ రాగి పిట్టు. చాలా చాలా హెల్దీ రెసిపీ అండి. అందరికీ తెలిసిన విషయమే రాగిపిండి ఆరోగ్యానికి మంచిదని. ఈ రాగి పిట్టు అయితే ఆడ, మగ, చిన్న, పెద్ద ఇలాగా ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరూ హ్యాపీగా తినొచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో వీడియోనైతే మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ 1 కప్పు వరకు అయితే రాగి పిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రాగి పిండిని కొంచెం వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. మనం తయారు చేస్తుంది స్వీట్ కాబట్టి ఇందులోకి చాలా కొంచెం జస్ట్ ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇలాగా సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి ఏ స్వీట్ అయినా కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలాగ వేసిన సాల్టు ఆ పిండికి పట్టే విధంగా చక్కగా కలుపుకోండి. ఇక్కడ రాగి పిండి నేను రెడీమేడ్ది అయితే తీసుకున్నానండి. మీరు అదే ఇంట్లో పట్టించిన పిండి అనుకోండి, రాగులు ఉంటాయి కదా, రాగులను శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి బాగా ఎండిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం బరగ్గా ఉండే విధంగా అయితే మిక్సీ పట్టుకోండి. రాగి పిట్టుకి కొంచెం పిండి అనేది లైట్గా బరగ్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని అయితే ఇలాగా చిలకరించేసుకోండి. జస్ట్ అలాగా పైనే స్ప్రింకిల్ చేసేసుకోండి. ఎక్కువ వాటర్ కూడా పట్టవండి. జస్ట్ ఒక 2-3 టీ స్పూన్స్ కంటే ఎక్కువ పట్టవు వాటరు. ఆ వేసిన వాటర్ని ఈ విధంగా చక్కగా ఆ పిండికి పట్టే విధంగా ఇలాగ నలుపుకుంటూ పిండిని అయితే మొత్తం కూడా చక్కగా కలిపేసుకోండి. ఈ వాటర్ వేసిన వాటర్ ఎక్కువ తక్కువగా అవ్వకుండా చూసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. వాటర్ అనేది మనకి కరెక్ట్గా సరిపోయిన ఏదైతే ఏ విధంగా తెలుస్తుందో చూపిస్తాను. ఇలాగ పిండిని పట్టుకుంటే మనకి ముద్దలాగా రావాలి. ఇక్కడ చూడండి, ఇలాగ పిండిని గట్టిగా ఇలాగ పట్టుకుంటే మనకి ముద్దలాగా వచ్చింది. ఇలాగ బ్రేక్ చేసామనుకోండి చూడండి, మళ్ళీ పొడి పొడిగా అవుతుంది. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు ఇలాగా కలుపుకున్న ఈ పిండి మిశ్రమం ఉన్న ప్లేట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆవిరికి ఉడికిస్తాం కదండి. సో మనకి దీనికోసం అయితే ఇలాగ హోల్స్ ఉన్నది ఒక గిన్నె తీసుకోండి. మీ దగ్గర ఇలాంటిది అందుబాటులో లేదనుకోండి, నార్మల్గా మనకి ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదండి, ఇడ్లీ పాత్రలో కూడా మనకి ఆ ప్లేట్స్కి కొంచెము నెయ్యి అప్లై చేసేసుకొని అలాగైనా ఉడికించుకోవచ్చు రాగి పిండిని. ఇప్పుడు ఇందులోకి ఒక కాటన్ క్లాత్ని వాటర్లో తడిపేసి ఆ వాటర్ మొత్తాన్ని కూడా పిండేసి ఇలాగ ఒక క్లాత్ని వేసేసుకోండి. ఇప్పుడు ఈ రాగి పిండి మిశ్రమాన్ని ఈ బౌల్లోకి వేసేసుకొని ఈ పిండిని ఈ విధంగా స్పూన్ తోటి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. గట్టిగా ప్రెస్ చేయొద్దండి, జస్ట్ లైట్గా ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ ఇలాగా ఫోర్క్ తోటి ఇలాగ పెట్టేసుకోండి. మనకి ఆవిరికి ఉడికిస్తాం కాబట్టి కింద నుంచి వచ్చే ఆవిరి చక్కగా ఈవెన్గా కుక్ అవడానికి హెల్ప్ అవుతుంది ఇలాగ పెట్టుకుంటే. ఇప్పుడు ఈ పిండిని ఎక్స్ట్రా ఈ క్లాత్ తోటి ఈ విధంగా కవర్ చేసేయండి. ఎక్కడ కూడా ఆవిరి బయటికి రాకుండా ఇలాగా క్లోజ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఇలాగా ఒక సగం వరకు వాటర్ తీసుకోండి. ఏదైనా స్టీల్ గిన్నె కానీ లేదంటే కుక్కర్ కానీ ఏదో ఒకటి హాఫ్ వరకు వాటర్ తీసేసుకొని ఇలాగ పైన మనము ఈ హోల్స్ ఉన్న గిన్నెను పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఇలాగా వాటర్ పెట్టేసుకోండి. వాటర్ తెరలే టైంలో అంటే కొంచెం బాగా వేడైన తర్వాత కొంచెం వాటరు అప్పుడు ఈ హోల్స్ ఉన్న గిన్నె పెట్టేసుకొని పైన కూడా ఇలాగ మూత పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలండి. మధ్యలో ఒక 10 మినిట్స్కి అలాగా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కొంచెం డ్రైగా అనిపిస్తుంది పిండి, కొంచెం ఉడికింది, కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా. సో ఒకసారి ఇలాగా మధ్యలో స్పూన్ తోటి ఇలాగా కలిపేసుకొని పైనుంచి కూడా కొంచెం లైట్గా జస్ట్ ఒక టీ స్పూన్ వరకు వాటర్ని అయితే స్ప్రింకిల్ చేసుకోండి. మనకి సాఫ్ట్గా ఉడుకుతుందండి అప్పుడే. ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కొంచెం లైట్గా వాటర్ని ఈ విధంగా చిలకరించేసుకోండి. మళ్ళీ క్లాత్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోండి. పైన మళ్ళీ మూత పెట్టేసి మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మ్యాక్సిమం 20 to 25 మినిట్స్కి అలాగ ఉడికిపోతుందండి. మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా ఉడికిన తర్వాత ఆ పిండి మొత్తాన్ని కూడా మరలా అదే ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తురిమిన బెల్లాన్ని ఒక పావు కప్పు వరకు వేసుకుంటున్నానండి. సన్నగా ఈ విధంగా తురుముకున్నారంటే చక్కగా పిండిలో కలిసిపోతుంది. లైట్గా వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడికి చక్కగా కరిగిపోతుంది. అలాగే ఒక పావు కప్పు వరకు అయితే పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు అయితే ఇలాచి పొడి వేసుకోండి. వీటన్నిటి కాంబినేషన్ తోటి ఈ రాగి పిట్టు చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి, బెల్లము, అలాగే రాగి పిండి అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పిండిని అయితే ఈ విధంగా బాగా కలుపుకోండి.
మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటేనే ఈ రాగి పిట్టు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. కొంచెం పెద్దవాళ్ళు తినేటట్లయితే కొంచెం లైట్గా వేసుకోండి. అదే చిన్నపిల్లలకి అనుకోండి మరి కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా వాళ్ళకి పెట్టేయండి. చాలా బాగుంటుంది. ముందు ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. వీటిని మనము పొడి పొడికైనా ఇలాగ స్పూన్తో తినేసేయచ్చు. లేదంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ లడ్డూలాగా చుట్టేసి ఒక లడ్డు ఇచ్చారంటే పిల్లలకి ఇష్టంగా తింటారు. ఇది ఎక్కువ రోజు అంటే జస్ట్ ఒక 1 or 2 days వరకు అయితే ఫ్రెష్గా ఉంటుందండి. పచ్చి కొబ్బరి వేస్తాం కాబట్టి పాడవుతుంది. చూడండి చక్కగా ట్రై చేయండి రెసిపీని అయితే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక హెల్తీ రెసిపీతో మీట్ అవుతాను. థ్యాంక్ యూ.